మీ గొంతు ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ, ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ అరౌండ్, ప్రపంచానికి చెందినది అని చాలామంది చెప్పారు. అవునండి. మీరు మీ వాయిస్ నాడ్యూల్స్ అప్పుడు డెవలప్ అయినప్పుడు గొంతు పోగొట్టుకున్న 3 నెలల సమయం నరకం చూసుంటారు కదా వాళ్ళు. 2 విధాల నరకం చూశాను. ఒకటి గీతాంజలి సినిమా మలయాళంలోకి డబ్ చేస్తున్నారు, తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఆ పాట రికార్డింగ్, ఓ పాపాలాలి జన్మకే లాలి, ఈ పాట మలయాళంలో తమిళ్లో పాడుతున్నాను. ఓ పాపాలాలి అలాగే ఉంది. ఓ పాపాల్ గొంతుపోతుంది. టేక్ కట్ సర్దుకుంటాం, కాస్త మంచిలు తాగుతాం, మొదలెడతాం. ఓ పాపాలాలి ఒకచోట కాబట్టి ఒకచోట విసుగుతుంది అనమాట. ఏదైనా ఉంటే విసిరి కొట్టాలంత కోపం వస్తుంది. ఇలా 4 రోజులు జరిగిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ది డాక్టర్. మెడికేషన్ తీసుకున్నాను, వాయిస్ టెస్ట్ తీసుకున్నాను, 4 రోజులు ఉన్నాను, బాగానే ఉంది. 5 రోజు వెళ్ళాను, బట్ సేమ్ థింగ్, సేమ్ రిజల్ట్. ఇది ఒక నరకం. అయితే రెండో నరకం అని చెప్పాను ఏంటంటే, ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఏదో చేసేసారు, ఏదో మందు చేశారు, ఏదో చేతపడి చేశారు, లేకపోతే మా ఆయనకి ఎందుకు ఇలా అవుతుంది, మా అబ్బాయికి ఎందుకు ఇలా అవుతుంది. పూజలు పునస్కారాలు చెప్పడానికి వీల్లేదు. కొన్నిట్లో నేను కూర్చోవాలి, పూజ చేయాలి. ఇది కాదు మర్రు అంటే వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఏమో మన అసహాయంగా ఉన్నప్పుడు అలా జరిగిందేమో అని అనిపిస్తుంది. ఈ 4 నెలల్లో ప్రతిరోజు ఫోన్ 100 సార్లు మోతూనే ఉంటుంది. సార్ రేపు పెట్టుకుందాం రికార్డింగ్. ఏం చెప్పాలి, రేపు వచ్చి పాడగలనని చెప్పనా? నాకు గాత్రానికి ఏదో ప్రాబ్లం అయిందండి, సింగర్స్ నాడ్యూల్ వచ్చింది. డాక్టర్ అయితే సర్జరీ చేయమంటున్నారు. సర్జరీ చేసుకుంటే కొంతమంది వాయిస్ అయిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. అందుకని మెడికేషన్ చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. దయచేసి మీరు నా కోసం ఆగొద్దు, మీరు ఎవరి చేతన పాడించండి. అలా పాడించుకున్న వాళ్ళు ఉన్నారు, 3 నెలలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు లతా మంగేష్కర్ గారు ఫోన్ చేశారు నాకు, ఎందుకు మాట్లాడి, బాలు ఇలా విన్నాను నేను, ఏమైంది నీ గొంతుకి అని. లేదమ్మా ఇలా నాడ్యూల్ వచ్చింది, ఏంటి ఆపరేషన్ చేసుకుంటున్నావా అంది. నేను డిసైడ్ చేసుకున్నానండి ఆపరేషన్ చేసుకోవాలని. దయచేసి చేసుకోవద్దు నాన్న, ఏదైనా చిన్న టిష్యూ పోయినా కూడా నీ గొంతు పోతుందిరా, ఎందుకు అంది. సరేనమ్మా అలాగని ఫోన్ పెట్టాను. కానీ ఐ డిసైడెడ్ అపాన్, ఐ వెంట్ అండ్ హ్యాడ్ ది సర్జరీ అండ్ ది రిజల్ట్ ఈస్ ఇమ్మీడియట్. నాకు ఫస్ట్ మైకంలోంచి బయటికి రాగానే పోస్ట్ ఆపరేషన్ దిస్ థింగ్లో నాకు తొందరపడవాకండి, ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలండి, 1 నిమిషం ఉండండి సార్ అని. ఐ జస్ట్ స్టార్టెడ్ సింగింగ్. ఇట్ వాస్ సో కంఫర్టబుల్.